హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజనా మైపాల అండ్ బ్యాచులర్ సిరీస్లో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అరటికాయ వేపుడు అండ్ ఇట్స్ సో యమ్ గైస్. మీరైతే ట్రై చేయండి. నేనైతే దానికోసం మంచిగా కొన్ని చిల్లీస్ తీసుకొని దాన్ని చిన్నగా చాప్ చేసేసుకున్నా. ఆ చాపింగ్ అయిపోయిన తర్వాత 2 బనానాస్ అయితే తీసుకొని దాన్ని మంచిగా పీల్ చేసేస్తున్నాను అనమాట. ఆ పీల్ చేసిన దాన్ని మనకి ఫ్రైకి ఎన్ని పీసెస్ అయితే ఎంత సైజులో పీసెస్ రిక్వైర్ ఉంటుందో మీకు తెలుస్తుంది కదా. ఆ రిక్వైర్మెంట్ ప్రకారం అంత సైజులో కట్ చేసుకొని ఆ తర్వాత నేను 2 ఆనియన్స్ తీసుకొని దాన్ని హాఫ్ మూన్ షేప్‌లో మూన్ కట్ చేసుకున్న 2 ఆనియన్స్‌ని. అండ్ ఆనియన్స్‌ని మంచిగా కట్ చేసుకున్న తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ ఏసి అండ్ దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ శనగపప్పు యాడ్ చేసుకొని ఐయామ్ యాడింగ్ రెడ్ చిల్లీ, కరివేపాకు యాడ్ చేసుకొని దాని తర్వాత మనం ఆనియన్స్ ఏసేద్దాం అందులో. ఆనియన్స్ ఏసేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకొని ఇంగువ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఏసాను. ఆఫ్టర్ దట్ నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని మంచిగా పసుపు అండ్ ఉప్పు కొంచెం జల్లుకున్నాను అనమాట. దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని అరటికాయ ముక్కలైతే వేసి కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని మగ్గించుకోండి దానిలో సాఫ్ట్ అవుతది అనమాట. అది తీసిన తర్వాత మనం మంచిగా కలుపుకొని చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని లాస్ట్‌లో మనకి ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలిపోతదో యాడ్ సమ్ చికెన్ మసాలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తీసేయండి. దట్స్ ఇట్, ఫినిష్ అయిపోయింది మన రెసిపీ.